సంవత్సరాల బీసీ కోట ఉండలేదు పోయినసారి. ఒకసారి మనం రాజారాం యాదవ్ గారితో మాట్లాడదాం. బీసీ ఉద్యమాల్లో ఆయన ఉన్నారు. రాజారాం యాదవ్ గారు సార్ నమస్కారం. నమస్కారం. ఎక్కడ ఢిల్లీలో ఉన్నారా హైదరాబాద్? హైదరాబాద్ ఉన్నాను సార్. పోలేదా ఢిల్లీ? కాంగ్రెస్ పార్టీ పిలిచింది. కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాలుగా బీసీలని మోసం చేస్తున్నది, మమ్మల్ని గొర్రెలలాగా బలిస్తూనే ఉన్నది. మేము మళ్ళీ అన్ని తెలిసి, నేను ఒక చరిత్రకారుడుగా, బీసీ ఉద్యమకారుడుగా గత 20 సంవత్సరాలుగా నేను బీసీ ఉద్యమాలు ఉన్నాను. ఉస్మానిటీ విద్యార్థి నాయకుడుగా సామాజిక ఉద్యమాలు ఉన్నాను. మొత్తం చరిత్ర అంతా కాంగ్రెస్ పార్టీ ద్రోహ చరిత్ర అండి. మళ్ళీ మేము పోయి ఇంకా మా ప్రజలు అంతా రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. ప్రొడ్యూసర్ ఏమో రాహుల్ గాంధీ. దాంట్లో మాకేం పాత్ర లేవండి. వాళ్ళకు పాత్రలు చాలా మంది, పాత్రదారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి చాలా మంది, కొద్దిమంది మేధావులు. రాహుల్ గాంధీ కూడా డ్రామానేనా? సీరియస్నెస్ కాదా? ఒప్పుకున్నారు. సారీ మేము గతంలో పోరాడలేదు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఆయన మొన్న చెప్పి ఉన్నాడు, మేము నష్టాన్ని మేము గతంలో చేసి ఉండాల్సిండే, బీసీలకు న్యాయం చేసి ఉండాల్సిండే, చారిత్రక తప్పిదమని చెప్తున్నాడు. కానీ ఇవాళ ఇక్కడ ముఖ్యమంత్రి గారు, ఇక్కడ వారి ప్రభుత్వం ఉన్నది, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తలేదండి. ఎందుకు భ్రమలు పెడుతున్నారు, ఎందుకు మోసం చేస్తున్నారో తెలిసి. ఇప్పుడు రాజ్యాంగ సవరణ అనేది వాళ్ళ చేతిలో లేదు, 9th షెడ్యూల్ వాళ్ళ చేతిలో లేదు. చేతిలో లేని దాన్ని చూయించి అరచేతుల వైకుంఠం చూపిస్తూ మేము బీసీలకు న్యాయం చేస్తున్నామని చెప్పేసి ఢిల్లీలో మోసం చేయడం అనేది ఎంత పెద్ద మోసం అండి. అంటే ఆ రోజు మోసం చేసిండు, ఈ రోజు మళ్ళీ రక్తి కట్టేట్టుగా మోసం చేసి బీసీలని భ్రమింపజేసి నమ్మించే పరిస్థితి కనిపిస్తున్నది, గొంతు కోసే పరిస్థితి కనిపిస్తున్నది. వారికి తెలియదా అండి ఇది కాదు అని? తెలియదా అండి? ఇవాళ 42% రిజర్వేషన్ కాదని తెలియదా? కాకుండా చేయడం కోసం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నించిన విషయం తెలియదా వారికి? ఇలా తెలిసి ఒకవైపు ఏమో నటరాజన్ లాంటి వాళ్ళతోటి, మహేష్ కుమార్ గారి తోటి ఆయనకు వ్యతిరేకంగా ఇక్కడ పావులు కలుపుతూ ఇక్కడ ఒక సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి, పార్టీని కాపాడుకునే పరిస్థితి. మరొక వైపు ఏమో తాను పార్టీ చేస్తున్న మోసాన్ని చెప్పుకోలేక, జరిగిన నష్టాన్ని చెప్పుకోలేక, మేము బాగా చేస్తున్నామని చెప్పుకోవడం, బయట మేము ఛాంపియన్స్ అని చెప్పుకోవడం. మీరు చూస్తున్నారు కదండి, ఇప్పుడు 1.5 year గా వారు చేస్తుంది ఏంటండి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు కామరెడ్డి డిక్లరేషన్ అని చెప్తున్నారు. ఆ రోజేమో మేమే చేస్తామన్నారు, ఈ రోజేమో రాజ్యాంగ సవరణ అంటున్నారు. ఆ రోజేమో మేము మొత్తం కులగణన చేసి మొత్తం చేస్తామన్నారు. బీసీ కనీసం డెడికేటెడ్ కమిషన్ కూడా హైకోర్టు ముట్టికాయలు వేస్తేనే వేసిందండి. తర్వాత ఆ కాస్ట్ సెన్సెస్ కూడా ఏ రకంగా దాదాపు 5% బీసీలు తగ్గించిండ్రు. ఆ రోజు కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా 52% తెలిస్తే బీసీని ఈయన 5% తగ్గించిండు. 5% తగ్గిపోతారండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటుంది ముస్లింలను తీసేస్తే గానీ మేము యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారు. వాళ్ళకు ముస్లింలకు కోపం కాదండి, బీజేపీకి, భాజపాకి బీసీలు అంటేనే కోపము. వాళ్ళకు బీసీలతో ఎప్పుడు ప్రధాని బీసీఏ కదా, వినండి, నరేంద్ర మోడీ బీసీఏ కదా అంటారా? వాళ్ళకి ఉన్న సమస్యల్లా బీసీల మీదే ఈ దేశంలో హిందూ మతం ఉన్నటువంటి దళితుల మీద. ఒక్క నిమిషం రాజారాం యాదవ్ గారు, సారీ టు